దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమములకు మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 3వ వచనము. రోగుశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఇక భూలోకంలో మనము కాపాడబడాలన్నా, బ్రతికించబడాలన్నా కూడా శత్రువులకు చేతికి అప్పగించబడకూడదు అన్న ఇప్పుడు చదువుకున్న లేఖన భాగ ప్రకారంగా రోగుశయ్య మీద మనం ఉన్నప్పుడు, అనారోగ్యం చేత మనం బెడ్ పైన పడుకున్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, నానా విధములైన రోగములు మనకు కలిగినప్పుడు దాంట్లో నుంచి వెళ్ళి స్వస్థ పరచబడ్డము ఏ రీతిగానో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకందరూ తెలిసిన విషయం ఏంటంటే, మనకు రోగం కలిగినప్పుడు, ఆరోగ్యం కలిగినప్పుడు, బెడ్ పైన పడుకున్నప్పుడు, మరణస్థితికి మనం వెళ్ళిపోయినప్పుడు మనం కాపాడేది ట్రీట్మెంట్, మందులు, వైద్యులు. ఇవి మనల్ని బ్రతికిస్తాయి. ఆహారము కూడా మనం బ్రతికిస్తుంది. అయితే ఇది అన్ని వేళలు కూడా పనిచేయదు. ఎందుకంటే డబ్బుండి ట్రీట్మెంట్ చేసుకొని కూడా అనేకులు చనిపోయిన వారు ఉన్నారు. హాస్పిటల్ను ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా ఎంతో డబ్బు ఉన్నప్పటికీ కూడా వ్యాధి బాగుపడినటువంటి రోగములు అనేకములుగా ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు అని. దేవుడు స్వస్థపరుస్తానని చెప్పేసి ఒక చక్కటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ రోగశయ్య మీద మనం పడుకొని ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆదరిస్తాడంట. ఆయన ఎవరినైతే ఆదరించాడో, ఆయన ఎవరి దగ్గర వెళ్ళాడో వారందరూ కూడా నిశ్చయంగా బాగు చేయబడ్డారు, విడిపించబడ్డారు. దీర్ఘకాలిక రోగాలు కావచ్చు, నయం కాని వ్యాధులు కావచ్చు, రోగాలు కావచ్చు, తెగులు కావచ్చు, అది ఏదైనా కూడా మరణంలో నుంచి కూడా ప్రభు వారిని విడిపించిన సందర్భంలో అనేకముగా ఉన్నాయి. అయితే ఒక మానవుడు ఇది స్వతంత్రించుకోవాలంటే మానవుడు ఒక కార్యం చేయాలంట. ఆ కార్యం ఏంటంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించునంట. ఈరోజు మనము చేసేటువంటి సహాయమే కావచ్చు, మేలే కావచ్చు, ఒకరిపైన దయ చూపించడమే కావచ్చు, ఇతరులను ప్రోత్సహించడమే కావచ్చు, వారి ఇబ్బందులో ఉన్నప్పుడు వారిని పరామర్శించడము, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడము, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడము, దీని స్థితిలో ఉన్న వారిని పైకి లేవనెత్తి వారిని ఆదరించడం, ఇవన్నీ కూడా సహాయం చేసేటువంటి ప్రతి పని కూడా, వారిని కటాక్షించేటువంటి ప్రతి స్థితి కూడా ఏం చేస్తుందంటే, మనము దేవునికి అప్పిచ్చే వారంగా నిలబడతా ఉన్నామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఒక మానవుడు బీదవాడిని కటాక్షించి వాడికి కావలసినటువంటి సహాయం అందించినాడో, అట్టివారంట ఆపత కాలమందు విడిపించబడతారంట. ప్రతి మానవునికి ఏదో రోజు ఏదో ఒక కష్టం వస్తుంది. కష్టం రాని మానవుడు లేనేలేడు. విజయవాడ ప్రజలు వారు ఊహించలేదు, ఆ విజయవాడ ప్రాంతం మొత్తం కూడా ఆ రీతిగా జలమయం అయిపోతుందని, అనేకులు చనిపోతారని, ఆహారం లేని పరిస్థితులు ఇన్ని రోజులు ఉంటాయని చెప్పేసి వారు ఏనాడు కూడా ఊహించలేదు. నేను దాని కొరకు ఎన్నో వీడియోలు నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరు అంటా ఉన్నది, ఈ వరద ధనవంతుణ్ణి, పేదవాన్ని తీసుకొచ్చి నడి రోడ్డుపై నిలబెట్టింది. ఏ భేదము లేదు, అందరినీ తీసుకొచ్చి నడి రోడ్డుపై నిలబెట్టింది. ప్రాణాలు కోల్పోయారు, వస్తువులను కోల్పోయారు, సమస్తాన్ని కోల్పోయారు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అంత దయనీయమైన పరిస్థితి. మేము అక్కడికి వెళ్ళి చేయలేము, కానీ మేము వెళ్ళే వారికి సహాయపడతా ఉన్నాము అని ఆ సహోదరి చెప్పిన ఒక చక్కటి ఫీడ్బ్యాక్ నాకు చాలా నా హృదయాన్ని కదిలించి వేసింది. అవును, నిజమే. మనం అక్కడికి వెళ్ళి ఇతరులకు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము కావచ్చు, కానీ వెళ్ళే వారికి మనం ప్రోద్బలంగా మనం ఉండాలి. వెళ్ళే వారికి మనము సహాయత చేయుతనిచ్చేవారుగా మనం ఉండాలి. వెళ్ళే వారికి మనము బలము చేకూర్చి 10 మందికి సహాయం అందే కాడ ఇంకో 10 మందికి అందే విధముగా మనవంతు ప్రయత్నంగా మనం చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే దాని ద్వారా మన వ్యక్తిగత జీవితం కూడా ముడిపడి ఉంది. మనకు రోగం కలిగినప్పుడు, రోగక్షయమే మనం విన్నప్పుడు ప్రభువును స్వస్థపరుస్తారు. ఎవరైతే ఈ రీతిగా చేస్తారో, బీదలను కటాక్షిస్తారో వారందరినీ కూడా దేవుడు ఆపత్కాలంలో తప్పిస్తాడంట. రెండవదిగా దేవుడు వాళ్ళని కాపాడి బ్రతికిస్తాడంట. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చుకుని వాడిని అప్పగింపవని
41వ కీర్తన 1-3 చాలా చక్కగా ఉన్నాయి. నిత్యంగా ఇక వాగ్దానము మన జీవితాలు నెరవేర్చబడాలని నిత్యమని కోరుతా ఉన్నారు. మరి మేము నెక్స్ట్ వీక్లో మరి విజయవాడ ప్రాంతానికి వెళ్ళి మరి కొన్ని కుటుంబములు దర్శించి వారికి కొంత సహాయము చేయాలని మాకు ప్రభువు ప్రేరేపించి ఉన్నాడు. ఆ ప్రభు ప్రేరేపణ కొద్దీ మేము ముందుకు సాగుతూ ఉన్నాము. మేము వెళ్ళేటువంటి ఈ మార్గంలో నిజమే మన బీదలను కనుక కటాక్షించినట్లయితే మన దేవునికి అప్పించేవారుగా ఉంటాము. దేవుని ఆపత్కాలను తప్పిస్తాడు. మనకి రోగం ఉంది, దాని నుంచి మనం విడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనం బ్రతికిస్తాడు. ఈ భూమి మీద మనం ధన్యులం అవుతాము. ఈ మేలు, ఈ ఆశీర్వాదం నా మీదికి, నా పిల్లల మీదకి ఇది ఫ్లోటింగ్ అవుతుందని మనం మంచిగా విశ్వాసం ఉంచి, ప్రభు యందు నమ్మకం ఉంచి, ప్రభు వాగ్దానం ముందు నమ్మకం ఉంచి, ఈ మేలు చేయటి యందు మనం విసకక ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా మేలు చేయనై ఎరిగిండి కూడా అది చేయని వానికి పాపము కలుగును అని దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఏ దయజనమా, నేను ప్రేరేపించబడ్డాను. ఒకవేళ మీరు కూడా పురుగొల్పబడినట్లయితే, మీ యొక్క వంతు సహాయాన్ని మాకు అందించినట్లయితే ఇంకొక కుటుంబము మేలు పొందుకుంటుంది మీ ద్వారా. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిచయం ద్వారా నేను నమ్ముతూ విశ్వాసంతో ఈ మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడా, నీకే వందములు తండ్రి. ఈరోజు చక్కటి మాటలు మాతో మాట్లాడో ప్రభు, నీకే వందములు తండ్రి. అవునయ్యా, బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పించేవాడని నీ వాక్యం సెలవిస్తుంది. అట్టి వారిని ఆపత్కాల ముందు మీరు తప్పిస్తానని, వారిని మీరు కాపాడి బ్రతికించి భూమి మీద వారి ధన్యులగుట చేస్తానని, వారి యొక్క శత్రువులకు చేతికి మీరు వారిని అప్పగింపరని, రోగశయ్య మీద మీరు వారిని ఆదరించి, వారికి రోగం కలుగా మీరే వారిని స్వస్థపరుస్తారని చెప్పి ఎన్నో అద్భుతమైన మాటల ప్రభావం మీరు మాతో మాట్లాడారయ్యా. మేలు చేసే విధం ఎరిగి ఉండి కూడా అది చేయకపోతే అది మాకు తప్పిదమని, అది మాకు పాపమని గుర్తు చేశా ప్రభా. సహాయం చేసే స్థితిలో మేముండి సహాయం పొందే వారికి అర్హత ఉన్నవారు మేము చేయలేకపోతే అది కూడా తప్పిదమే అని ప్రభు నీ వాక్యం తెలుసు ప్రభా. ఆయనను కూడా ప్రభా, నువ్వు మేలు చేసే దేవుడు ప్రభా. నిన్నమైన ప్రజలమైన మేము కూడా ప్రభువా, మాకు తగినంతలో ప్రభా మేము కూడా అనేకులు మేలు చేసే విధంగా ఉండుటకు నీ కృపచేత మమ్మల్ని ఎత్తిపట్టండి తండ్రి. నీ దాసునికి మీరు ప్రేరేపించారు ప్రభువా. మాకు హృదయంతో మేము కూడా ప్రేరేపించుకున్న ప్రకారంగా మేము కూడా చేయుటకు నీ కృపచేత నీవే ఎత్తిపట్టి మహిమ మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తూ తండ్రి, ఈ యొక్క వాగ్దానం వింటూ నా ప్రభు ఎందరైతే తన్ని తీర్మానం చేసుకుంటున్న తన్ని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను కూడా నా తను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ వాగ్దానము నమ్మి, నీ మాటను నమ్మి ఎవరైతే తను పురుగొల్పబడుతున్నారో, ప్రేరేపింపబడుతున్నారు నా తన్ని ప్రతి హృదయమును తన్ని ధైర్యపరచండి, బలపరచండి ప్రభు. వాళ్ళనాడు ప్రభు ఒక పిల్లవాడు ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు తండ్రి నీ చేతులు పెట్టినప్పుడు దాని కృతజ్ఞతలు చెల్లించినప్పుడు నా తండ్రి 5,000 మంది తినగా నా తండ్రి 12 గంటల మిగిలి బాటలినట్టుగా ఎవరైతే తన్ని ఆతృత్వం కలిగిన అతన్ని ఇచ్చే హృదయం కలిగిన అతన్ని ప్రేరేపింపడి ముందుకు సాగుతూ ఉన్నారు తండ్రి, వారు కూడా ఒక పిల్లవాడు పొందిన తండ్రి గొప్ప ఆశీర్వాదము, ధన్యత నా ప్రభు వారికి, వారి కుటుంబమునకు, వారి తరములకు నా తండ్రి మీరు అనుగ్రహించి ఇక 3 వసనాలు తన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదకు నా తండ్రి నీ ప్రియులకు మీరు అందించి మహిమను మీరే పొందవలసిందిగా ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీని కొరకు మరొక నేను షార్ట్ వీడియో చేసి మరి పెడతాను. దాని విషయంలో మీరు సహకరించండి, అనేకులకి ఇంక షేర్ చేయండి దీని విషయమై. ఎందుకనగా ఆపద అనేది ఎప్పుడు వస్తే మనకు తెలియదు. అది ఉన్నప్పుడే మనం స్పందించి దాని కొరకు మనము ఇద్దరు తెలియజేసినప్పుడు వారు కూడా దానిలో పాలు భాగస్తులై అటు ఆశీర్వాదం వాడు పొందుకుంటారు. కనుక ఆ యొక్క మాటల్లో నేను ముగిస్తూ ఉన్నాను.